ఆధారం, మాకు జీవనాధారం. మా నీళ్లు మాకు కాకుండా పోయినాయి. మా కళ్ళ ముందు మా తలాపున వారే నీళ్లు దొడ్డిదారిన వేరే జిల్లాలకు తరలించే కార్యక్రమం గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ కూలిపోయి వాళ్ళు అధికారానికి దూరం అయిపోయారు. కాబట్టి ఈ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును తప్పకుండా యుద్ధ ప్రాతిపదికన తీసుకోండి. ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు విఠలరావు గారు నన్ను ఇవాళ పొద్దున్నే కలిసినారు. వారు సొంత ఖర్చుతో ఒక సర్వే చేస్తున్నారు. బ్రహ్మాండంగా అనిపించింది. వారికి ఉన్న చిత్తశుద్ధి మనకెందుకు లేదా అనేది ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి. తప్పకుండా ఈ రెండు పోడు భూముల విషయంలో మరియు ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో మా ప్రజలకు ఉపశమనం కలిగిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. వేరే ఎందుకంటే ఆవేదన తప్పించి వేరే మీ మీద ఇంకో ఆలోచన లేదు సార్. ఈ మండలం మా మండలం, ఇది ఉమ్మడి బెజ్జూరు మండలం. ఇక్కడ నుంచి మా తండ్రి పురుషోత్తమరావు గారు సర్పంచ్గా, సింగిల్ విండో డైరెక్టర్గా, సింగిల్ విండో చైర్మన్గా, తర్వాత మండల ప్రెసిడెంట్గా, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ వెనక మండలమే మా అమ్మగారి పుట్టినెల్లు. సో 2 మండలాలు కూడా మాకు చాలా దగ్గర. కాబట్టి ఈ ప్రజల ఆవేదనను మీ ముందు ఆవిష్కరించే ప్రయత్నం మాత్రం చేసినా అని మీకు అందరికీ సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతాకి.